శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆగస్టు నెల అంతా కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పాం. గురువు గనక మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకములో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరూ కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరికి ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సరిదిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకు? మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా? అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మీనరాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అని అంటే, మీనములో రాహువు ఉండినా ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నా కూడా మరి కుజ గురువుల యొక్క ప్రభావము వలన శని వక్రగతి అనేటువంటి దాని వల్లను కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సమయానికి భోజనము చేయటము సమయానికి నిద్ర అనేటువంటిది రెండూ పాటించండి. మీరు తప్పకుండా మీకు ఆరోగ్యవంతముగా ముందు మేలు జరుగుతుంది గాక. ఇంట్లో శుభకార్యాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద మీ యొక్క నడవడిక అంతా కూడా ఉంటుంది గాక. బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది కూడా ఉంటుంది. కొంచెము ఎక్కడో చిన్నపాటి అపశృతి అనేటువంటిది కూడా ఉన్నది. మనక్లేశము అనేటువంటిది కూడా ఉంటుంది. బాధ ఉంటుంది గాక, ఉండకుండా ఉండదు. మామూలుగా సమయానికి డబ్బు అనేటువంటిది యథావిధిగా అందుతుంది కానీ మానసికమైనటువంటి సంతోషము అనేటువంటిది కొంచెము తగ్గవచ్చునేమో. అలాగే మామూలుగా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ప్రయత్నాలు చేయండి, కొంతవరకు సఫలీకృతులవుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగండి, ఆగి తర్వాత మీరు ప్రయత్నాలు చేసుకోండి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగి నెమ్మదిగా ఆలోచన చేసి తర్వాత పెట్టుకోండి, మేలు జరుగుతుంది. కొంతమంది అనవసరమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము ఉంటుంది. ఎవరు ఏమిటి అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోండి, మేలు జరుగుతుంది. అన్నదమ్ముల వ్యవహారాలలో చాలా వరకు మేలు జరుగుతుంది. తర్వాత ఎప్పటి నుంచో స్థిరాస్తుల విషయంలో మీకు రావాల్సినటువంటివి మీ చేతికి అందుతాయి. ఆకస్మికంగా ధనం అనేటువంటిది కూడా మీకు అందుతుంది గాక. మీ లగ్నాలను ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీరు పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలలో రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా పెద్ద పెద్ద వ్యాపారాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవ్వరికైనా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. మీ వ్యక్తిగతమైన జాతకాలు పరిశీలన చేసుకోండి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు తప్పకుండా మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. తప్పకుండా మేలు జరిగి సఫలీకృతులవుదురుగాక.
శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం. అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది, ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం అని అనంగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంటే 2వ వారం ఎప్పుడు పడుతుంది సహజంగా. అలా శుక్రవారము నాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం. చారుమతీదేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది. అంతేకాకుండా 16 కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీ ధనమే ఒక వరం. అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏమిటి? ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త, కుటుంబము అంతా కూడా, పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది. ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది? తాను బాగుండాలి అనుకునే దానికంటే కూడా తన భర్త, పిల్లలు, అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు. వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది. ఈ వరలక్ష్మీ వ్రతములోనే అందుకనే 16 మామూలుగా తమలపాకులు, 16 ఒక్కలు, 16 కుడుములు, ఇలా షోడశం అలా 16 అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరమది కట్టుకొని చేసుకుంటారు. ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు, ఒకటి ఈమె. తర్వాత ఈ వరలక్ష్మీ వ్రతము చేసుకున్న తర్వాత ఒక 5 మందికి కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ ఎవరి శక్త్యానుసారం వాళ్ళు ముత్తైదువులకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ. ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్యస్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును. సాక్షాత్తు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు. ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము. కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు? కొంతమంది వస్తారు, కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురై రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు. అందుకని మీకు ఉన్నంతలో, కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి. ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక. ఈ వరలక్ష్మీ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి. ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము 5 పిరికెళ్ళు బియ్యం అందులో పోసి 5 కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి 3 ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి. అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం. ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద గనక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి. తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము. దీన్ని అందరూ పాటించి చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ
జయోస్తు.